టాటా. ఈ పేరు తెలియని వాళ్ళు ఇండియాలో ఆల్మోస్ట్ ఎవరూ ఉండరు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇన్స్పిరేషన్ ఆయనే రతన్ టాటా. కానీ అంత పెద్ద బిజినెస్ ఎంపైర్ ఉన్న రతన్ టాటా గారు ఎందుకు వరల్డ్ టాప్ రిచెస్ట్ లిస్ట్లో కనిపించలేదు? లక్షల మంది మధ్య సెన్సేషన్ క్రియేట్ చేసిన టాటా నానో వెనుక ఉన్న అసలు స్టోరీ ఏంటి? ఎందుకు ఆ కార్ అనుకున్నంత సక్సెస్ అవ్వలేకపోయింది? 150 సంవత్సరాల చరిత్ర ఉన్న టాటా గ్రూప్ని ఈ స్టేజ్కి ఎలా తీసుకొచ్చారు? అసలు రతన్ టాటా గారు చైర్మన్గా ఎలా సక్సెస్ అయ్యారు? ఈరోజు రతన్ టాటా గారి లైఫ్లో జరిగిన ఇన్స్పైరింగ్, ఎమోషనల్ మరియు షాకింగ్ మూమెంట్స్ అన్నీ తెలుసుకుందాం. 1937 డిసెంబర్ 28న ముంబైలో రతన్ టాటా గారు జన్మించారు. ఆయన ఒక ధనిక కుటుంబంలో పుట్టిన చైల్డ్హుడ్ అంత ఈజీగా జరగలేదు. రతన్ టాటా గారి చిన్నప్పుడే ఆయన పేరెంట్స్ డైవర్స్ తీసుకున్నారు. ఆ ఏజ్లో టాటా గారి మైండ్ మీద చాలా ఎఫెక్ట్ క్రియేట్ చేసింది. తర్వాత ఆయనని ఆయన నాయనమ్మ అయిన నవాజ్భాయ్ టాటా పెంచారు. టాటా గారు స్కూల్ కంప్లీట్ అయ్యాక అమెరికాకి వెళ్ళారు. ఆర్కిటెక్చర్ మరియు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చదివారు. అక్కడే సెటిల్ అవ్వచ్చు, కంఫర్టబుల్ లైఫ్ గడపవచ్చు. కానీ ఆయన ఇండియాకి తిరిగి వచ్చారు. ఎందుకంటే టాటా కంపెనీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని ఆయనకి ఒక విజన్ ఉండేది చిన్నప్పటి నుంచి. 1962లో రతన్ టాటా గారు టాటా గ్రూప్లో జాయిన్ అయ్యారు. కానీ డైరెక్ట్గా చైర్మన్ అయిపోలేదు. ఫస్ట్ ఫ్యాక్టరీ ఫ్లోర్లో ఆర్డినరీ వర్కర్తో కలిసి పనిచేశారు. స్టీల్ ప్లాంట్లో కూడా వర్కర్గా వర్క్ చేశారు. ఈ సమయంలోనే వర్కర్స్ ఎలా కష్టపడతారో, బిజినెస్ గ్రౌండ్ రియాలిటీ ఏంటి అన్నీ డైరెక్ట్గా దగ్గరుండి చూశారు. ఈ ఎక్స్పీరియన్స్ ఆయన లీడర్షిప్ని కంప్లీట్గా మార్చింది. 1991లో రతన్ టాటా గారు అఫీషియల్గా టాటా గ్రూప్ చైర్మన్ అయ్యారు. ఆ టైంలో చాలామంది ఆయనని డౌట్ చేశారు. ఈ సైలెంట్ పర్సన్ కంపెనీని లీడ్ చేయగలడా అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ రతన్ టాటా గారు మాత్రం చేతలతో సమాధానం చెప్పాడు. ఆయన లీడర్షిప్లో టాటా గ్రూప్ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళింది. జాగ్వార్, ల్యాండ్ రోవర్ లాంటి ఫారిన్ కంపెనీస్ని కూడా కొన్నారు. కానీ రతన్ టాటా గారి లైఫ్లో మోస్ట్ ఎమోషనల్ ప్రాజెక్ట్ ఏంటి అంటే అది టాటా నానో. ఒకరోజు రతన్ టాటా గారు వెళ్తున్న సమయంలో ఒక స్కూటర్ మీద నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తుండడం చూశారు. నాన్న డ్రైవింగ్, వెనుక అమ్మ, మధ్యలో చిన్నపిల్లలు. వర్షంలో, ట్రాఫిక్లో ఆ ఫ్యామిలీ పడ్డ కష్టం, స్ట్రగుల్స్ టాటా గారిని డీప్గా టచ్ చేసింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి సేఫ్ కార్ ఎఫోర్డబుల్ ప్రైస్లో ఇవ్వాలి అని డిసైడ్ అయ్యారు. అలా స్టార్ట్ అయిందే టాటా నానో జర్నీ. వరల్డ్స్ చీపెస్ట్ కారుగా టాటా నానో లాంచ్ అయింది. స్టార్టింగ్లో ఎంటైర్ వరల్డ్ అటెన్షన్ వచ్చింది. కానీ సొసైటీ దాన్ని చీప్గా చూడటం స్టార్ట్ చేశారు. మిడిల్ క్లాస్ వాళ్ళకి కార్ అంటే ప్రైడ్, స్టేటస్తో సమానం. కానీ నానోని పూర్ పీపుల్ కార్ లాగా మార్కెట్లో ఇమేజ్ క్రియేట్ అయింది. అందువల్ల స్లోగా సేల్స్ పడిపోయాయి. ఫైనల్లీ టాటా నానో అనుకున్న రేంజ్లో సక్సెస్ అవ్వలేకపోయింది. కానీ రతన్ టాటా గారు మాత్రం దానిని ఫెయిల్యూర్ లాగా ఎప్పుడూ చూడలేదు. ఆయన మైండ్ సెట్ ఏంటి అంటే, మనం అటెంప్ట్ చేయకపోతే ఇన్నోవేషన్ ఎలా వస్తుంది? ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్, అంత పెద్ద ఎంపైర్ ఉన్న రతన్ టాటా గారు ఎందుకు రిచెస్ట్ లిస్ట్లో లేరు? రీజన్ ఏంటి అంటే టాటా గ్రూప్ ప్రాఫిట్లో చాలా వరకు టాటా ట్రస్ట్కి వెళ్తాయి. ఆ మనీ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, చారిటీ మరియు పబ్లిక్ వెల్ఫేర్ కోసం యూస్ చేస్తారు. అంటే ఆయన వెల్త్ని పర్సనల్గా కలెక్ట్ చేయలేదు, సొసైటీ కోసం యూస్ చేశారు. అందుకే రతన్ టాటా గారిని పీపుల్ బిజినెస్ మ్యాన్ కన్నా ఎక్కువగా మంచి మనిషిగా గుర్తుపెట్టుకుంటారు అందరూ. సింపుల్ లైఫ్, క్లీన్ ఇమేజ్, ఎంప్లాయీస్ మీద రెస్పెక్ట్ ఇవన్నీ ఆయనని స్పెషల్గా మార్చాయి. డబ్బుతో కాదు, మంచి మనసుతో కూడా ఒక ఎంపైర్ బిల్డ్ చేయొచ్చు అని ప్రూవ్ చేసిన వ్యక్తి రతన్ టాటా. మీకు రతన్ టాటా గారి లైఫ్లో నచ్చిన క్వాలిటీ ఏంటి? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి